నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 21 డిసెంబర్ 2025 ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ఇంకొక గంట 2 గంటలు అయితే స్టార్ట్ అవుతుంది సార్. అయితే నిన్నటి నుంచి ఢిల్లీలో కొత్త రూల్ వచ్చింది. మన వాళ్ళకు సౌత్ వాళ్ళకు తెలియదు కాబట్టి వీడియో వేస్తున్నా. ఎవరికన్నా ఉపయోగపడుతుంది, దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఏదైతే డిఎల్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉందో, ఎగ్జాంపుల్ మీకు చూపెడతా. ఈ బండి ఉందో ఇది BS4, కాకపోతే డీజిల్. BS4లో డీజిల్ ఇది. సారీ, ఇది CNG బండి. BS6 CNG 2020 ఎబోవ్ మోడల్ అది. ఈ బండి ఏదైతే ఢిల్లీ నెంబర్ ఉందో ఇది ఒకవేళ BS6 అయినా కూడా ఇది ఢిల్లీ నెంబర్ కాకపోతే ఢిల్లీలో ఎంట్రీ లేదు. ఢిల్లీ లోపల కూడా ఎవరన్నా హర్యానా రిజిస్ట్రేషన్లు, యూపీ రిజిస్ట్రేషన్లు, కర్ణాటక రిజిస్ట్రేషన్లు, కేరళ రిజిస్ట్రేషన్లు నాకు అప్పుడప్పుడు కనబడతాయి. తెలంగాణ రిజిస్ట్రేషన్ బండ్లు కూడా చాలా కనబడతాయి ఇక్కడ. ఎందుకంటే చాలామంది మన దగ్గర ఇక్కడ జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు, మంచి మంచి ఐఆర్ ఆఫీసర్స్ ఉన్నారు ఢిల్లీలో. మన తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, AP 40 నెంబర్ బండ్లు కూడా చూసిన నేను. అమ్మకానికి వస్తే ఒక బండి వీడియో కూడా చేసిన ఇక్కడ, వాల్వో S90 బండి. అయితే ఇట్లాంటి బండ్లను కూడా బ్యాన్ చేసిరు. ఎందుకు బ్యాన్ చేసిరంటే పొల్యూషన్ ఎఫెక్ట్ ఒకటి, ఇంకొకటి ఈ బ్యాన్ వల్ల ఈ చలికాలం బ్యాన్ అంటే నాకు రోజు కాల్స్ వస్తున్నాయి. మన వాళ్ళు డీజిల్ బండ్లు బ్యాన్ అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎట్లయితే బ్యాన్ అనుకున్నారో ఇప్పుడు కూడా అట్లనే అనుకుంటారు. బ్యాన్ అంటే కంప్లీట్ బ్యాన్ కాదు సార్. ఇది పొల్యూషన్ ప్రభావం వల్ల ఆక్సిజన్ తగ్గింది కాబట్టి కేవలం గాలి కోసం ఈ ఒక వారం 10 రోజులు ఢిల్లీలో డీజిల్ బండ్లు నడవనిస్తలేరు, గంతే. బ్యాన్ అంటే కంప్లీట్ బ్యాన్ చేసి బండ్లను పక్కకు వారేసుడు కాదు దాని అర్థం. కంప్లీట్గా బ్యాన్ చేయరు సార్ ఎప్పుడు కూడా బండ్లను. మనకు 2025 డిసెంబర్లో ఉన్నాం. 2015 డిసెంబర్ బండి కొనుక్కుంటే ఈ వారం రోజులలో ఎన్ఓసి అప్లై చేస్తే పర్చి కట్ అయిందనుకో ఎన్ఓసి ఇష్యూ అవుతుంది. 2015 జనవరి బండి కొంటే ఎన్ఓసి రాదు, ఇది క్లియర్. దాన్ని బ్యాన్ అంటారు. 2025 మోడల్ బండి, డీజిల్ బండి ఇప్పుడు ఇక్కడ బ్యాన్ అయిందని మీరు అనుకుంటారు. బ్యాన్ కాలేదండి. బ్యాన్ అంటే కేవలం గ్రాబ్ అని పెట్టిరీడ. BS4 వేరియంట్లు, Euro 4 వేరియంట్లకు మాత్రమే అలో లేదు. Euro 6 బండ్లు నడుస్తున్నాయి అంటే BS6 బండ్లు నడుస్తున్నాయి. అవి కూడా ఢిల్లీ బండ్లు అయితేనే నడుస్తున్నాయి. హర్యానా, యూపీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే బండ్లను రానిత్తలేరు. ఇక్కడ లోకల్లో తిరగనిత్తలేరు, పట్టుకుంటారు ఇక్కడ లోకల్లో తిరిగితే. నిన్న మనకు తెలిసిన విషయం ఏంటంటే, నిన్న ఇక్కడ మనకు డీలర్లు చెప్తారు, హర్యానా నుంచి ఏదైనా బండి 2023-24 మోడల్ ఫార్చునర్ కానీ, ఇన్నోవా క్రిస్టా కానీ, ఇంకేదైనా వెహికల్ కానీ, కియా కానీ, డీజిల్ బండి ఢిల్లీ బార్డర్లోనే ఆ బండిని ఆపేస్తారు. ఢిల్లీలోకి ఎంటర్ కానిస్తలేదు. యూపీ బండి కానీ అట్లనే మన ఎవరైతే సౌత్ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయి ఉన్నారో, నార్త్ సౌత్ ఎవరన్నా కానీ, వాళ్ళు ఏదైనా బండి కొనుక్కొని ఇక్కడ తిరిగితే కూడా తిరగడానికి లేదు. ఆ బండ్లను నడవనిస్తలేరు. ఒక రోడ్డు మీదకి వస్తే 20,000 రూపాయలు కేసు రాస్తారు, పెనాల్టీ. అది నిన్నటి నుంచి పెట్టిరు మళ్ళీ ఆ రూల్ కొత్తగా. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. మనోళ్ళు చాలామంది పాపం ఇక్కడ జాబ్స్ చేసి మంచి మంచి పొజిషన్లో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకోసమే ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం BS6 వేరియంట్ అయినా, అదే వేరియంట్ అయినా, అవతలకి వెళ్ళి వచ్చే సిటీలకు వచ్చే బండ్లన్నీ నోయిడా దగ్గర పెట్టిర్రు, రాజస్థాన్ బార్డర్లో పెట్టిర్రు, గుర్గాం బార్డర్లో పెట్టిర్రు. మొత్తం ఢిల్లీ సరౌండింగ్ మొత్తం బారికేడ్లు పెట్టి ఆ బండ్లను చెక్ చేసే లోపలికి పంపుతారు. ఇందులో మినహాయింపు ఏమి ఇచ్చిర్రంటే, ఈరోజు సిటీలకు వచ్చే కూరగాయల బండ్లు కానీ, పాల బండ్లు కానీ, నిత్యావసర సరుకులు ఏవైతే సప్లై అవుతారో వాటికి ఎలాంటి అది లేదు, పాబందీ లేదు. అవి రావచ్చు, పోవచ్చు. అంబులెన్స్ కానీ, ఎమర్జెన్సీ సేవలు ఏదైనా ఉన్న పోలీస్ వాహనాలు కానీ, వీటికి ఏం ప్రాబ్లం లేదు. కానీ సివిలియన్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వలన మన తెలుగు అయిన హైదరాబాద్ అయినా ఇక్కడ కారు కొనుక్కో, అక్కడ ఇంటికాడ కొనుక్కొని ఇక్కడ తిరుగుతుండే అనుకో, ఆయన బండి ఇక్కడ నడవడానికి రూల్స్ ఒప్పుకో. ఇక్కడ ఆ సిస్టమ్ ఉంది ఇప్పుడు. ఇది మనోళ్ళకు తెలియక డీజిల్ బండ్లు టీవీలలో న్యూస్ చూసి డీజిల్ బండ్లు బంద్ చేసిరంట కదా, నువ్వు అక్కడనే ఉన్నావు కదా. 2023-24 మోడల్ క్రిస్టా చూడు, తక్కువకి వస్తుందేమో మనం కొనుక్కుందాం. నాకు నిన్న 2-3 కాల్స్ వచ్చినాయి. తక్కువ లేదు, ఎక్కువ లేదు సార్.
మళ్ళీ ఒక వారం అయితే ఓపెన్ చేస్తారు. నేను నిన్న ఒక డిజైర్ కొన్నా 17 మోడల్ సిల్వర్ కలర్, ప్లస్ మొన్న ఒక డిజైర్ 18 మోడల్ కొన్నా. ఈ 2 బండ్లు నేను క్రేన్కు పంపించచ్చు, కానీ క్రేన్ వాడు 5,000 6,000 తీసుకుంటాడు. 6,000 డీజిల్ పోతే బండి నాకు దగ్గర 600 కిలోమీటర్లు పోతుంది. పుట్టిగా ఎందుకు పైసలు వేస్ట్ చేసుడని నేను పంపిస్తలేను. బండ్లు 2 ఇట్లనే పెట్టిన, డ్రైవర్ని పిలిచిన, డ్రైవర్కి 20,000 ఇచ్చిన, నేను పోతా, నేను ఈరోజు వెళ్తున్నా, నువ్వు ఎప్పుడైతే ఇది గ్రాప్ తీసేస్తారో అప్పుడు నువ్వు ఆ ఇంకో డ్రైవర్ని తీసుకొని ఈ 2 బండ్లు తీసుకొని బయలుదేరి వచ్చేటప్పుడు యమునా ఎక్స్ప్రెస్ మీద ఒక వీడియో వేయి. ఎవరైనా కస్టమర్లు ఉంటే మనని ఆ బండ్ల గురించి అడుగుతారు, నా నెంబర్ చెప్పు వీడియోలో. ఎవరైనా అడిగితే మనం ఆ బండ్లు మనమే పేపర్లు చేసిద్దాం. 2 బండ్లు, ఒకటి 18 మోడల్ వైట్ కలర్, ఒకటి 17 మోడల్ సిల్వర్ కలర్. ఈ 2 బండ్లు ఈ గ్రాప్ బంద్ ఎప్పుడైతే BS4 బండ్లు అది తీసేస్తారో నడవచ్చని అప్పుడు ఆ బండ్లు వస్తాయి, అప్పటిదాకా రావు. మన వాళ్ళకు చాలామందికి సగమే వెళ్తుంది. అంటే నాకు ఫోన్లు బాగా వస్తున్నాయి, మీ ఊరికే చెప్పలేక యాస్ట్ వస్తుంది. మన వాళ్ళు బంద్ అంటే ఇక ఇక్కడ ఉట్టిగానే వారెత్తుంది అనుకుంటారు. ప్రతి చలికాలం ఈ సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఇంకా చలి ఎక్కువ ఉంది సార్. ఏదైనా వస్తువుకి ఇప్పుడు ఇది ఉంది, ఈ స్టీల్ చైర్ ఉంది, దీన్ని ముట్టుకునే పరిస్థితి లేదు, అంత చల్లగా ఉంది. చేతులు అంకర్లు పోతుంది, చేతులు ఎట్లా అయిపోయినాయి, కట్టె పుల్లలు లెక్క అయిపోయింది, అంత చలి ఉంది. బ్రష్ వేసుకునే నీళ్ళు కూడా వేడి చేసుకొని బ్రష్ వేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, 2 చేతులు జోడించి ఆర్మీలో పనిచేసే అందరు సోల్జర్ పాదాభి వందనాలు. మీకు -, డిగ్రీలల్లో మీరు ఎట్లా ఉండగలుగుతారు? నిజంగా మామూలు పరిస్థితి కాదు. ఇంత పెద్ద మహానగరంలోనే సూర్యుడు రావడానికి మధ్యాహ్నం 12 అవుతుంది. మీ పరిస్థితి ఏంటి అక్కడ? మా కోసం, మా కుటుంబాల కోసం మీరు మీ ప్రాణాలను కూడా పణంగా పెట్టి అక్కడ నిలబడి డ్యూటీ చేస్తారు. నిజంగా మీకు పాదాభివందనం. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఇట్లా ఉన్నాయి సార్. డీజిల్ బండ్లు బంద్ అంటే మొత్తానికి పారెత్తలేరు. డీజిల్ బండ్లు కేవలం ఈ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ ఏబట్టి నడనిస్తలేరు. ఇవి మనకు ఒక వారం రోజులు ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఇప్పుడు ఎక్కువ వాతావరణం, ఎక్కువ చలి, పొగ మంచు ఎక్కువ అయింది. దానివల్ల గాలిలో ఉన్న తేమల దుమ్ము ధూళి పొగ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్ సైడ్ కూడా వాహనాలతోటి నీళ్ళది పిచికారీ చేసుకుంటా, నీళ్లు కొట్టుకుంటా తగ్గించే ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్నాయి, అయినా తప్పుతలేదు. సో మీరు దయచేసి మనోళ్ళ వాళ్ళన్నా, నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు, తెలుగులో ఈ వీడియో అర్థమయ్యేటోళ్ళు, BS6 బండి కూడా నడవడానికి లేదు. నిన్నటిదాకా లోకల్ ఢిల్లీ బండ్లను, అన్ని బండ్లను నడనిచ్చారు. నిన్నటి నుంచి అసలు ఏ బండి, ఒక ఢిల్లీ నెంబర్ తప్ప హర్యానా, యూపీ, ఇక వేరే ఏ నెంబర్ ఉన్నా ఆ బండిని ఆపి కేసు రాస్తున్నారు. నడవనిత్తలేరు, కొత్త గరువులు వచ్చింది. అందుకే వీడియో చేసిన. మీకు ఒకళ్ళకన్నా ఒకళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది. దయచేసి వీడియో షేర్ చేయాలి. చాలామందికి నాలెడ్జ్ లేదు ఈ విషయంలో, అందుకే వీడియో చేసిన సార్. తప్పేమన్నా మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.